వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. తెలంగాణలోని సూర్యాపేట వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ ఎం అశోక్, కానిస్టేబుల్ ఎస్ బ్లెస్సెన్ జీవన్ మృతి చెందడంతో ఆలమూరులో విషాద చాలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం తెలియగానే రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ హుటాహుటిన సూర్యాపేట బయలుదేరి వెళ్లారు. ఈ ఘటన పట్ల ఆలమూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానికుల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి అధికారిని కోల్పోయామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన కానిస్టేబుల్ బ్లెస్సెన్ జీవన్ స్వగ్రామం ఆలమూరు కావడంతో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి సోదరులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ అన్ని తానే కుటుంబ పోషణ చేసుకుంటున్న బ్లెస్సెన్ మృతి చెందడం తీరని లోటని కన్నీటి పర్యంతమయ్యారు. కూడా ఎటువంటి మాటలు తీసుకోకుండా అందరితో లౌకికంగా వస్తూ చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన ఎస్ఐ గారు అయినా, కొత్తపడి పనిచేసి నా ముందు అయినా నా దగ్గర తీసుకెళ్ళిన ఎస్ఐ గారు అయినా సర్కిల్లో కూడా అందరికీ మార్గదర్శకంగా ఉంటూ ఏదైనా సమస్య వస్తే కనుక ఆయన ముందు పరిష్కారం చేసే వ్యక్తి. అలాంటి ఎస్ఐ గారు ఈ రోజులు ఏదైతే నమ్మకంలో ఉన్నాం, రాత్రి అగ్నిరంలో ప్రయాణం చేసి పాటు లెసన్ అని చెప్పి ఆగిపోయారు. లెసన్ చాలా తెలివైన కార్యం చేస్తారు. ఏ పరిస్థితున్నా కూడా దాన్ని సమగ్రంగా చేసి దాన్ని అధికారులు నమ్మకపోతేవారు. అటువంటి ఇద్దరిని కూడా కోల్పోవడం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధాకరం. పర్టికులర్గా కొత్తపేట పోలీస్ స్టేషన్లో పనిచేసి ఇద్దరు కూడా కోల్పోవడం మా చెప్పండి మా నాయకులు చాలా నష్టపోయామని చెప్పి పేర్కొంటున్నాం. వారి కుటుంబానికి మనశాంతి, వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. మహాలక్ష్మి, ఆలమూరు కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అశోక్ గారు చాలా మంచి మనిషి, వివాదాస్పదుడు కాదు. ఆయన నిందారహితుడు. ఎవరైనా వచ్చి ఏదన్నా పని జరిగినప్పుడు చాలా సౌమ్యంగా చేసేవారు. ఆయన నిజంగా అశోకుడు అనేటువంటి పేరు నామసార్థకుడు. ఆయన అటువంటి ఆయన సడన్గా యాక్సిడెంట్లో చనిపోవటం అందరికీ బాధాకరం. ఆయనతో పాటు ఆయన కుటుంబానికి కూడా నేను సానుభూతి తెలియపరుస్తున్నాను. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆయనతో పాటు చనిపోయినటువంటి బ్లెస్సింగ్స్ జీవన్ అనే అబ్బాయి కూడా చాలా నైస్ పర్సన్. ఆయన ఇంకా వివాహం కాలేదు, యువకుడు, ఇంకా బోళ్ళంత భవిష్యత్తు ఉంది. అటువంటి అబ్బాయి చనిపోవడం కూడా అంత బాధాకరం. నిజంగా వారికి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాం. అటువంటి ఎస్ఐ గారు ఇంకా సిఐ ప్రమోషన్లు ఉన్నారు. 3 నెలల్లో ఆయనకి ప్రమోషన్ రాబోతుంది. అటువంటి ఉన్నత పదవులు, ఇంకా అనేకమైన ఉన్నత పదవులు అధిరోహించవలసినటువంటి స్థితిలో ఆయన పోవటం నిజంగా ఈ ఆలమూరు మండలం ఒక మంచి అధికారిని కోల్పోయిందని చెప్పి నేను చాలా విచారపడుతున్నాను. అటువంటి అధికారి పోవడం నిజంగా అందరికీ దురదృష్టకరం. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నా పేరు శంకర్ అలెక్స్ అండి. నేను చనిపోయిన కానిస్టేబుల్ శంకర్ బ్లెస్సెన్ జీవన్ వాళ్ళ తమ్ముడు అండి. మేము మొత్తం 3 అన్నదమ్ములు. రెండో అన్నకి పెళ్ళి అయిపోయింది, పక్కన వేరే కాపురంగా ఉంటాడు. నేను, అమ్మ, అన్నయ్య మాత్రమే ఇంట్లో ఉంటాము. తండ్రి లేని మాకు అన్నయ్య పెద్ద దిక్కు.
అన్నయ్య జాబ్ చేసి వస్తాడు, చాలా సిన్సియర్. చాలా ట్రాన్స్ఫర్లు కూడా అయినాయి. ముందు మండపేటలో చేశాడు, తర్వాత కొత్తపేటలో చేశాడు, ఇప్పుడు ఆత్రేయపురం స్టేషన్లో చేస్తున్నాడు. ఏదో కేసు పని మీద హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి రాత్రి అమ్మతో చెప్పి బయలుదేరాడు 7 గంటల ప్రాంతంలో. నేనే పోలీస్ స్టేషన్ దగ్గర, ఆలమూరు పోలీస్ స్టేషన్ దగ్గర దించాను. ఎస్ఐ గారు మా అన్నయ్య కలిసి హైదరాబాద్ ఏదో కేసు పని మీద వెళ్తున్నారు, ఎవరినో పట్టుకొని రావాలి అని చెప్పి వెళ్తున్నారు అని చెప్పి చెప్పారు. వెళ్తుంటే తెల్లవారుజామున లేచేసరికి ఫోన్ వచ్చింది, క్రిటికల్ అని చెప్పారు, యాక్సిడెంట్ అయింది, క్రిటికల్ అని చెప్పారు. కానీ తర్వాత ఇలా చనిపోయాడు అని చెప్పారు. అంతే. నాన్నగారు లేరండి, మా అన్నయ్య పెద్ద దిక్కు. మొత్తం అన్ని అన్నయ్య చూసుకుంటూ ఉంటాడు. మా మా అనుదిన అవసరాలు కానీ, ఇంట్లో కావాలన్నా అన్నయ్య కొంటూ ఉంటాడు, అన్నయ్య చూసుకుంటూ ఉంటాడు. అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు, ఇల్లు కూడా కట్టుకుందామని ప్లాన్లో ఉన్నాడు. మొన్నే ఇంటిది అన్ని పనులు జరిగిద్దామని చెప్పి రెడీ అయ్యాడు. కానీ ఇంతలోనే ఇలా జరగడం మా కుటుంబానికి తీరని లోటు అండి.